వీడు నన్ను చంపడానికి చూశాడు. హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. ఏంటి మాస్టర్ ఎక్కడ కూర్చున్నారు? హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్అవుట్ అట? అబ్బే వాళ్ళేం గెట్అవుట్ అనలేదు. మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నావు కా. చాను, ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతే గానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది, అందులో ఉంటావా? ఉంటున్నావు. ఏంటి, ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా? ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పేముంది? ఈ రోజున వాళ్ళ చూపులకి సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా అమ్మా, ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు, కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు. ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే, ఇప్పటికే ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నావు? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడు రా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి, మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టేస్తాను. మేమందరం ఎప్పుడూ ఇలా సరదాగా గడిపేస్తాం. ప్రతిరోజు అందరం కలిసే భోంచేస్తాం. అందరం కలిసే నిద్రపోతాం. ఇలా అందరం కలిసి సంతోషంగా జీవించడమే కాదు, బాధ్యతలు కష్టాలను కూడా పంచుకుంటాం. ప్రతి నెల 1వ తారీఖు నాన్నగారి పెన్షన్ డబ్బుతో పాటు మా అందరి సంపాదన కూడా ఆయనకి ఇస్తాం. Shambhu, my friends are coming for lunch today. I'll send you the carrier to the office, okay? Bye Neeraj. Bye Neeraj. Bye. ఏమిటయ్యా, ఎవరైనా చూస్తారు, అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు,
నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా, పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. వచ్చి తలతోడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం. ఆహా, ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టను తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద. ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండ. అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే, నాకు హాస్పిటల్ టైం అయింది. మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. అక్క, చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు ఓ డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావు చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి, ఎందుకంటే గ్యారేజ్ కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామర్ది. అంత మంచి డ్రెస్ కొని పెడితే ఎవడికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ, నీ కొనిపెట్టలేదా? కొనిపెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? కాదు ఖర్చు నీకు అదే ఎక్కువ. అక్క స్వీట్ చాలా బాగుంది. అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయండిరా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. అయితే ఓ పని చేద్దాం, బాగుంది మాట్లాడదాం. కరెక్ట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుతున్నారులే. ఏరా, ఏదో ఉండడానికి తిండికి సంపాదించుకోవడమేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? అయ్యో అక్క, వాడు రిపేర్లు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటున్నావా? చేతికి అందిన నట్లు బోల్ట్లు అన్ని కలిపి ఒక కొత్త పాట తయారు చేస్తున్నాడు. ఈ దెబ్బతో మల్టీనేషనల్ కంపెనీలన్నీ వచ్చి వీని కోట్లు పెట్టి కొనుక్కుంటాయన్నమాట. జోకా? నవ్వురాల, సిగ్గేస్తుంది. లైఫ్ని జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. రే, ఈ వయసులో యూత్కి 2 దారులు ఉంటాయి. ఒకటి జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, రెండోది ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ చేస్తుంది. జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను.
వెళ్ళు. ఓకే. ఒరే బావా, నువ్వు మామూలుడు కావురా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు మొదటిసారి గర్వపడుతున్నాను రా. లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చాను బైకు, ఇప్పుడు 40 ఇస్తోందిరా. 40? ఒరే బావా, నీకు దండం పెడతారా, నా కార్బొరేటర్ మార్చారా? రేయ్ ఒక్కొక్కసారి ట్రై చేస్తాను రా ప్లీజ్. చూడమ్మా, ఇప్పటికే 65 40కి పడిపోయింది. మళ్ళీ ఏలెట్టావనుకో 40 20కి జారిపోద్ది. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చేయలేని పని నీ వల్ల ఏమవుతుందిరా? లైట్ తీసుకో. మీరు అసలు ఫ్రెండ్సేనా? ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి? అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా? ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ సక్సెస్ అయిపోతారా? కౌన్సిల్ మెంబర్గా కూడా ఓడిపోయిన అబ్రహం లింకన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా గెలిచాడు. ఓటమి గెలుపుకి పునాది. నువ్వు గెలుస్తావు. నీ మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకుంది. తప్పకుండా నువ్వు సాధిస్తావు. వీడిని చూస్తుంటే మగమహారాజులో చిరంజీవి గుర్తొస్తున్నాడు రా. ఎంత ఇచ్చిందిరా? 60 ఏరా. ఇంతకుముందు నా బైక్ ఎంత ఇచ్చిందో అంతే ఇచ్చింది. గౌతమ్ బాబు రాసా. గౌతమ్, ఏంటి పాండ్యన్? గౌతమ్ వాడికి బిర్యానీ గోంగూర మాంసం అన్న రొంబ పుడికం. அதுக்குதான் గ్యారేజ్లో ఉంటాడు, అక్కడిచ్చే. అక్కడదే పోయొస్తున్నాను. అంగ ఇల్లే. సారీ బాబు వస్తే ఇది ఇచ్చి పుడిచినానని சொல்லమ్మా. నా వరే. రోజు ఈ టైం నుంచి అర్ధరాత్రి వరకు గ్యారేజ్లోనూ ఉండట్లేదు, ఇంటికి రావటం లేదు. ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎంత ఇచ్చింది? నువ్వే చూడు. 120 ఇచ్చింది. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గానీ రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నాదిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూగల ఆడపిల్లలు ఏళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడో మగనేది పిల్లల్నే. తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని.
ఆలు లేదు పలాకు లేదు కూర పేరు ఆలు పలాక్ అని పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. చెప్పా పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాళ్ళని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను ఒక్కరికొకరు పిల్లలమయ్యాం. మేం దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నా పిల్లలు ఎందుకు లేర్రా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయిరా వీడికి. పాప నేను చేయకండి రా. Naughty boys. I am so proud of you, బామర్ది. ఈ విషయం మీ అక్కకి తెలిస్తే అసలు ఈ భూమి మీద నిలబడదు. ఇంతకీ పేటెంట్ రైట్స్ తీసుకున్నావా? పేటెంట్ రైట్స్ అంటే ఏంటి బావా? పేటెంట్ రైట్స్ అంటే వీడు తయారు చేసిన కార్బొరేటర్ టెక్నాలజీ మీద సర్వ హక్కులు వీడివే అని గవర్నమెంట్ ఇచ్చే రైట్స్. అవి తీసుకోకపోతే ఇప్పుడు ఒకటి సినిమా కథని ఇది నాది అని ప్రతి వాడు కొట్టుకోవట్లా అలా అయిపోతుంది పరిస్థితి. అంతేకాదు, నువ్వు ఈ రైట్స్ తీసుకున్న తర్వాత మల్టీనేషనల్ 2 వీలర్స్ కంపెనీస్ అన్ని నీ రైట్స్ కోసం పోటీ పడతాయి. నీ లైఫే మారిపోతురా. గౌతమ్ ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, ఒక చిన్న మెకానిక్. లీటర్కి 120 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే కార్పొరేటర్ కనిపెట్టాడు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. సార్ యాక్చువల్లీ ప్లీజ్ నో ఎక్స్ప్లెనేషన్స్, యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ ఫస్ట్. గౌతమ్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఆ కార్పొరేటర్ టెక్నాలజీ మనకు దక్కేటట్టు చూడండి. దాని విలువ కోట్ల రూపాయలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఖ్యాతి మన కంపెనీకి పెరుగుతుంది. గౌతమ్కి దాని వాల్యూ తెలియకముందే ఆ టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి. బై హిమ్ అట్ ఎనీ కాస్ట్. మిస్టర్ గౌతమ్, మీ టెక్నాలజీ రైట్స్ మా కంపెనీకి అమ్ముతున్నందుకు గాను 2 కోట్ల రూపాయలు, సేల్స్ మీద 5% రాయల్టీ, దానికి మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ అగ్రిమెంట్. జాను, కోటికి ఎన్ని సున్నాలు? 7. అంటే 2 కోట్లకు 14 సున్నాలు కదా? సైన్ చేయండి. అన్నయ్య, వదినా, బాగున్నారా? బాగున్నా? నేను బాగున్నానయ్య. రండి రండి. పర్వాలేదురా సార్, కొంచెం లేకరా ప్లీజ్. ప్లీజ్ సార్. అన్నయ్య రండి. వద్దురా, పర్వాలేదని చెప్పాను కదా. వదినకి హార్లిక్స్. అవేం వద్దురా, నీతో వచ్చిన పనుండి వచ్చాను. నాతో పనా? ఏంటన్నయ్య? అదేం లేదు గౌతమ్, మీ అన్నయ్య ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. పార్ట్నర్స్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. ఫర్దర్గా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్బొరేటర్ నువ్వే తయారు చేసావని తెలిసి మీ అన్నయ్య నిన్ను అడుగుదామని వచ్చారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడి దాకా రావాలన్నయ్య? మనిషిని పంపిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. అయినా నువ్వేదో అగ్రిమెంట్ చేసినట్టున్నావు కదా. నేను ఇంకా సైన్ చేయలేదన్నయ్య. అగ్రిమెంట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇది నీదే అన్నయ్య. చెప్పు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? నన్ను ఎంత ఇమ్మంటా? అదేంటన్నయ్య, ఒక్క
ఒక్క మాటతో తీసావు కదనయ్య. అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటనయ్య? ఆ మాటకొస్తే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా నీ పర్సులోనో వదిన పర్సులోనో డబ్బులు కాజేసేవాడిని కదనయ్య. దీనికి ఆ డబ్బులు ఎక్కువనయ్య. కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా? ముందు ప్రామిస్ చేయి. పెద్దనయ్య ఆ తప్పు చేయలేదని నీ మనసుకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నీకు వేరే దారిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నాన్నగారికి నేను కొడుకుని మాత్రమే. మీరిద్దరూ ఆయన కళ్ళు. ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన అక్కడ సంతోషంగా లేరనయ్య. ప్రతి క్షణం బాధపడుతున్నారు. దయచేసి మీ ఇద్దరు మన ఇంటికి వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్. డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. వై డు యూ ఫీల్ లైక్ దాట్? చాయా చాయా, నేను చెప్పానా లేదా? విత్ ఇన్ నో టైం నా కొడుకులిద్దరూ మళ్ళీ మన ఇంటికి వస్తారని. ఐ నో అబౌట్ మై చిల్డ్రన్. మనందరం కలిసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. డాడీ, మనందరం కలిసామంటున్నారు, కానీ మనతో పాటు గౌతమ్ కూడా. మనోజ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడి ప్లీజ్ డు నాట్ స్పాయిల్ మై హ్యాపీ మూడ్ ప్లీజ్. కమ్ చిల్డ్రన్, లెట్స్ ప్లే కమ్ ఆన్ కమ్ ఆన్. ఏమైందిరా? ఓ మై గాడ్, ఏంట్రా ఇలా అయింది? ఇంకా చాలా మందిని మీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్త, చూసుకో. దగ్గరలో ఎక్కడ కార్ గ్యారేజ్ కూడా కనబడట్లేదే. అక్కడేదో బైక్ షెడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ బాబు, నేనేనయ్యా, ఇట్రా. ఏమయ్యా, బైక్లేనా లేకపోతే కార్లు కూడా బాగు చేస్తావా? అన్నీ చేస్తానండి. మరి సరే చూడు ఏమైందో. హలో సుబ్రహ్మణ్యం, చెప్పు. వచ్చారా వాళ్ళు? సార్, టూల్ కిట్ ఉందా? ఒక్క నిమిషం. డిక్కీలో ఉందమ్మా టూల్ కిట్. సరే, ఆ విషయం ఏమైంది? చెప్పాను కదా. లేదు లేదు, ఒకసారి స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. వచ్చేస్తాను. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓ, ఈ మెకానిక్ ఎవడో చాలా మంచి మెకానిక్లా ఉన్నాడు రా. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానిక్ మెకానికే. ఎంత ఇమ్మంటావా? పర్లేదు సార్, చిన్న పని. అంటే ఫ్రీ సర్వీసా? అబ్బాయి లేదు సార్, కొంతమంది దగ్గర పని చేసి డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దగ్గర పని చేసి రుణం తీర్చుకుంటాం. అర్థం కాలా? సార్కి అర్థమైంది.
హాయ్ భ్రమరా. హాయ్ జానకి. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ గౌతమ్ బావా. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపతీసి పైనుంచి దూకమంటదా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనే కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్. ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. వెళ్ళిపోయి అరగంట అయ్యింది. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళే. కొంపతీసి నువ్వు వర్జినా ఏంటి? చేచే, వర్జినే 100% ప్యూర్. అది సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పు అంతలమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఈ చిరుగాలి మనసే ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నా. నా సామి రంగా, ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుందేంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏ పండ్రా? మాకు 100 పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కెక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది, కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునే వాళ్ళం. అయినా బావా, నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పాక. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా? కంగ్రాచులేషన్స్. నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. హాయ్ గౌతమ్. ఈడాడు. ఓ హాయ్ పిఏ. నేను మీ ఫాదర్ కి పియ్యానయ్యా, నీకు కాదు. మరి ఆయనతో క్యాంప్కి వెళ్ళాలిగా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చిన్న పని ఉండి ఉండిపోయాను. ఏంటి? నువ్వు ఒకసారి ఇలా రా చెప్పు. ఓ పర్సనలా? ఇలా రావయ్యా. ఇదిగో, ఈ అబ్బాయి మా ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు. హాయ్. హలో సార్. హ్యాండిక్యాప్డ్ కోటాలో టెలిఫోన్ బూత్ పెట్టుకుందామని ఆ అప్లికేషన్ పెట్టుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. టుడే లాస్ట్ డే. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి సంతకాలు పెట్టించే టైం లేదు. డాడీ ఒక్క సంతకం పెట్టారనుకో పని అయిపోద్ది. కానీ ఆయన ఊళ్ళో లేరు కదా. అందుకే కదయ్యా నీ దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పుడు మా నాన్నగారు సంతకం పెడితే మనోడికి మంచి జరిగిద్ది అంటావు? అంతేకాదు, బూత్ లో మీ డాడీ ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాడు. అయితే ఓకే, ఆ ఫైల్ ఇచ్చే. ఫైల్ ఇట్టి. కమన్ 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 కమన్. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్.
ఇంతకీ అతని దగ్గర ఏమైనా కవర్ తీసుకున్నావా? బాలేవాడివయ్యా బాబు, నేను కూడా మనిషినే. అబద్ధాలు చెప్తావు నువ్వు. క్యాచ్. చిచి వాట్ షేమ్ వాట్ షేమ్. పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నచ్చుకుంటూ క్యాంపస్లోకి వచ్చాడు. పాస్ అయిన 3rd క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్. నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంటి అద్దరిద్దుడే. కాలేజీలో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు. ఇంకా ఆపండ్రా. మేము ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా? హలో బావా, ఏంటి బావా నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానా కాక ఏమైంది బావా? ఎక్కడ? రే బానక్క ఏమైందో చెప్పండి, ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా. ఇలాంటి కంట్రీ ప్లాన్లు బాగానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా, ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ 3rd క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి 1 నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే 3rd క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది. నీలో ఆ టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి. ఎవ్రీబడీ గ్యాదర్.